హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సరగేసి అంటే ఏంటి అసలు, అంటే అద్దె గర్భం అనేది ఏంటి, సరగేసికి వెళ్ళడానికి ఎవరు అర్హులు, ఎవరు వెళ్ళలేరు, అండ్ ఎవరు సరగేట్ లాగా యాక్ట్ చేయగలరు, అండ్ వాట్ ఆర్ ద లీగల్ ఇంప్లికేషన్స్, అంటే దాని గురించి అన్ని కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ సరగేసి అనేది అద్దె గర్భం. సో అద్దె గర్భంలో ఏంటంటే బేసికలీ మనకు అంటే దెర్ ఆర్ సమ్ ఇండికేషన్స్ ఫర్ సరగేసి. ఎవరెవరికి ఇండికేటెడ్ అనేది దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరగేసి అనేది ఎవరికి ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఎవరైతే వాళ్ళ ఓన్ యూట్రస్ అంటే రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీస్ రావడము, మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకు, వాళ్ళ యూట్రస్ ప్రెగ్నెన్సీని క్యారీ ఆన్ చేయలేని వాళ్ళకు సరగేసి అనేది ఇండికేటెడ్. అండ్ కొందరికి ఏంటంటే పుట్టుకతోనే యూట్రస్ ఉండదు, అబ్సెంట్ యూట్రస్ అంటాం. సో దాన్ని కూడా వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, కాకపోతే సరగేసి ద్వారా. థర్డ్ థింగ్ ఏంటంటే కొందరికి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ లేకపోతే గర్భసంచిలో ప్రాబ్లం ఉండడం వల్ల గర్భసంచి తీయాల్సిన అవసరం పడుతుంది. సో వాళ్ళకు కూడా సరగేసి ఇస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకోటి ఏంటంటే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్, అలాంటి వాళ్ళు కూడా సరగేసి ఇస్ వన్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఆషర్మన్ సిండ్రోమ్ అంటాం. అంటే కొందరికి ట్యూబర్క్లోసిస్, గర్భసంచికి టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినందువల్ల లోపల పొరలో మొత్తం అతుకులు, ఆషర్మన్ సిండ్రోమ్ అంటాం, మొత్తం అతుక్కుపోయి లోపల స్పేస్ అనేది కరెక్ట్ గా ఉండదు. సో అలా ఉన్న వాళ్ళకు కూడా మనకు సరగేసి ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. అండ్ ఇన్ఫెంటైల్ యూట్రస్ అంటాం. అంటే కొందరికి ఏంటంటే పుట్టిన బేబీస్ కి అట్లా చిన్న సైజ్ గర్భసంచి ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఆ యూట్రస్ అనేది మనము టాబ్లెట్స్ ద్వారానో ఇంజెక్షన్స్ ద్వారానో పెంచలేము. సో అలాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అందడానికి సరగేసి ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండికేషన్స్ ఫర్ సరగేసి. సో బేసికల్లీ ఏంటంటే ముందు మనకు సరగేసి ఏంటంటే ఈవెన్ ఫారినర్స్ కి కూడా అలా చేసేవాళ్ళం ఇండియాలో. బట్ నౌ అకార్డింగ్ టు ద న్యూ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సరగేసి అంటే అనేది మనము ఎవరికి పడితే వాళ్ళకు చేయలేము. మనము ఇండికేషన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఫారెన్ కపుల్ కి మనము సరగేసి చేయకూడదు. అండ్ కొందరు ఏంటంటే ఫ్యాన్సీగా లైక్ సెలబ్రిటీస్ వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ బాడీ షేప్ అదంతా మారకుండా ఉండాలని సరగేసికి వెళ్తారు. సో అలాంటి కేసెస్ కి కూడా మనము సరగేసి ఇస్ నాట్ ఇండికేటెడ్. సో ఓన్లీ ఇండికేటెడ్ కేసెస్ కి మనం ప్లాన్ చేయాలి. అండ్ దెన్ దెర్ ఆర్ సర్టెన్ రూల్స్. అంటే ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అంటే ఫ్రమ్ ద హైకోర్ట్, ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ వీ హ్యావ్ గాట్ ఆర్డర్స్, అంటే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో దట్ ఎవరైతే సరగేట్ లాగా యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ హెల్త్ పరంగా కూడా మనం అడిక్వేట్ కేర్ తీసుకోవాల్సింది, వాళ్ళకి ఇన్సూరెన్స్ అవన్నీ కూడా చేయించుకునేది ఉంటుంది త్రూ దిస్ ద న్యూ యాక్ట్. అండ్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఫెబ్ 2024లో సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ న్యూ రూల్స్. ఏంటంటే ముందు సరగేసికి వెళ్లాల్సిన వాళ్ళు దాని ఇంటెండింగ్ కపుల్ అంటాం. సో వాళ్ళ గ్యామెట్స్ తోనే వాళ్ళు సరగేటికి వెళ్ళాలి. బట్ ఇప్పుడు అకార్డింగ్ టు ద న్యూ యాక్ట్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఫెబ్ 2024, దాంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ద గ్యామెట్ అంటే లేడీస్ కి సపోజ్ ఎగ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు అంటే డోనార్ ఎగ్ కి ఏమైనా ఇండికేషన్ ఉంటే ఐదర్ డోనార్ ఎగ్ అయినా లేదు డోనార్ స్పర్మ్ అయినా వాడుకోవచ్చు మనకు సరగేసిలో. న్యూ ఎడిషన్ అనేది ఇంట్రడ్యూస్ జరపబడింది ఫెబ్ 2024లో. సో ఇదేంటంటే ఇండికేషన్స్ ఫర్ సరగేసి. అండ్ ఇంకోటి ఏంటంటే సరగేట్ లాగా యాక్ట్ చేయడానికి ఎవరు అర్హులు, అంటే ఎవరిని పడితే వాళ్ళని మనం సరగేట్ లాగా తీసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరగేట్ లాగా యాక్ట్ చేయాల్సిన లేడీస్ ఏంటంటే ఇంటెండింగ్ కపుల్, అంటే ఎవరికైతే సరగేట్ కావాలో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరగేట్ ని సెలెక్ట్ చేసి తీసుకొస్తారు. సో ఐదర్ సరగేట్ అంటే వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ ఇంట్లోనే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కజిన్ సిస్టర్స్ లేదు ఫ్రెండ్స్ లేదు నోన్ పీపుల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు సరగేట్ లాగా తీసుకొని రావాలి. తీసుకొచ్చినప్పుడు మనం ఎవరైతే సరగేట్ లాగా యాక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళు ఫిట్నెస్ ఉందా లేదా, అర్హులా కారా అనేది మనం చూసుకోవాలి. సో బేసికలీ ఏజ్ ఆఫ్ ద సరగేట్, ఎవరైతే సరగేసీకి ఫార్వర్డ్ వస్తారో వాళ్ళ ఏజ్ ఏంటంటే అట్లీస్ట్ 23 to 45 years లోపల ఉండాలి. అందుకంటే యంగ్ ఏజ్ వాళ్ళకు చేయము, ఎల్డర్లీ లేడీస్ కూడా మనం సరగేట్ లాగా తీసుకోలేము. వాళ్ళు మెడికల్లీ ఫిట్ ఉండాలి, ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. అంటే లైక్ మెడికల్ డిజార్డర్స్, వాళ్ళకే ఆల్రెడీ బీపీ షుగర్ అలా ఉన్న వాళ్ళని కూడా మనం సరగేట్ లాగా తీసుకోము. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే షీ షుడ్ బి ఎ మ్యారీడ్ లేడీ, అంటే తనకు మ్యారేజ్ అయ్యి ఉండాలి, తనకు ఆల్రెడీ ఒక కిడ్ ఒక చైల్డ్ అనేది ఉండాలి. అండ్ కంపల్సరీ హస్బెండ్ కన్సెంట్ ఈజ్ మ్యాండేటరీ. సో సరగేట్ లాగా ఎవరైతే యాక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళిద్దరు కపుల్ మెజిస్ట్రేట్ ముందరికి వెళ్ళి వీళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చుకోవాలి, అక్కడ నుంచి సర్టిఫికేట్ పర్మిషన్ ఫ్రమ్ ద మెజిస్ట్రేట్ అనేది తీసుకొచ్చుకున్నప్పుడు ఆ పర్మిషన్తో మనం ఏంటంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. సో ఇదేంటంటే హూ ఆల్ కెన్ యాక్ట్ యాజ్ అ సర్గేట్. అండ్ ఇంకోటి సింగిల్ లేడీస్, అంటే ఆల్రెడీ లైక్ మ్యారేజ్ అయ్యి బట్ దే ఆర్ డైవర్స్డ్, లేదు హస్బెండ్ చనిపోయారు అండ్ సింగిల్ లేడీస్, వీళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా సరగేసికి వెళ్ళొచ్చు. ఓకే, బట్ సింగిల్ లేడీ అన్మ్యారీడ్ గర్ల్ వాళ్ళు మాత్రం సరగేసికి అర్హులు కారు. సో ఇవన్నీ ఏంటంటే హూ ఆల్ క్యాన్ గో ఫర్ సరగేసి అనేది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సరగేసి అనంలోనే అంటే దేర్ ఆర్ 2 థింగ్స్, కమర్షియల్ సరగేసి, ఆల్ట్రిస్టిక్ సరగేసి. బట్ ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ సరగేసి అనేది బ్యాన్డ్. ఇదేంటంటే కొందరు డబ్బుల కోసమే వచ్చి మేము సర్రగేట్ లాగా యాక్ట్ చేస్తాం అంటారు. అలాంటి వాళ్ళని మనం తీసుకోలేము. ఇప్పుడు ఓన్లీ ఆల్ట్రిస్టిక్ సరగేసి అలౌడ్ ఇన్ ఇండియా. సో ఆల్ట్రిస్టిక్ సరగేసి అంటే ఏంటంటే సరగేట్‌ని ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళు కపుల్ వాళ్ళు తెచ్చుకుంటారు. అండ్ వాళ్ళకేంటంటే బేసిక్ మినిమమ్ థింగ్స్ లైక్ వాళ్ళకు ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ కానీ, ఫుడ్ ఖర్చు, వాళ్ళ అకామిడేషన్ ఖర్చు మాత్రం వాళ్ళు ఇంటెండింగ్ కపుల్ ఇచ్చుకుంటారు. సో ఓన్లీ ఆల్ట్రిస్టిక్ సరగేసి ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ ఇండియా. ఇది. అండ్ దెన్ సరగేసి అనంలోనే చాలామంది మన బేబీయా కాదా అన్న డౌట్స్ చాలా మందికుంటది. సో బేసికల్లీ సరగేసిలో ఏందంటే ఓన్లీ మనం వాళ్ళ గర్భసంచి మాత్రమే అద్దెకు తీసుకుంటాం. అదర్‌వైజ్ ఎగ్ గానీ, స్పెర్మ్ కానీ అవి ఏందంటే ఇంటెండింగ్ కపుల్ వాళ్ళదే ఉంటది. వాళ్ళదే ఎంబ్రియో ఫార్మ్ అయ్యాక ఆ ఫార్మ్ అయిన ఎంబ్రియో, పెరిగిన ఎంబ్రియోని మూడో వ్యక్తి గర్భసంచిలో ఏసి మనం పెంచుతాం. అండ్ 9 నెలలు సరగేట్ బేబీని పెంచిన తర్వాత డెలివరీ అవ్వంగానే ఆ బేబీని కపుల్‌కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు. సో పుట్టిన బేబీకి సరగేట్ మదర్‌కి ఏమాత్రం కనెక్షన్ ఉండదు. అండ్ ఏమాత్రం లీగల్‌గా కూడా దేర్ ఆర్ నో రైట్స్. బికాజ్ సరగేసికెళ్ళే ముందల లీగల్ డాక్యుమెంటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ డాక్యుమెంట్‌లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరగేట్ లాగా ఎవరైతే యాక్ట్ చేస్తారో తనది, వాళ్ళ హస్బెండ్‌ది వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో డీటెయిల్‌గా కన్సెంట్ రాస్తారు. సో 9 నెలలు తన డ్యూటీ ఏంటి? 9 నెలలు బేబీని మోయడము, డాక్టర్స్ చెప్పినట్టు ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడము, ఫుడ్ గానీ, టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కరెక్ట్‌గా తీసుకోవడము, డెలివరీ తర్వాత బేబీని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం. సో దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ సరగేట్. అంతేకాని బేబీ పుట్టిన తర్వాత సరగేట్ మదర్‌కి, బేబీకి ఏమీ లీగల్ రైట్స్ అనేది ఉండదు. అండ్ సో అది మాత్రం ప్యూర్‌లీ అపోహ. అంటే చాలా మంది భయపడుతుంటారు గూడా. సరగేట్‌కెళ్తే మా బేబీయో కాదో మళ్ళీ వాళ్ళొచ్చి క్లెయిమ్ చేస్తారేమో అన్నట్టుగా. సో ఇట్స్ లైక్ లీగల్లీ ముందే ఇవన్నీ డాక్యుమెంటేషన్ అయ్యాకనే ఫర్దర్‌గా ప్రొసీజర్‌కి వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్ ఇందులో ఏందంటే వాట్ ఈస్ సరగేసి తెలుసుకున్నాము. సరగేసి ఇండికేషన్స్ ఏంటి తెలుసుకున్నాము. ఎవరు అర్హులు అనేది తెలుసుకున్నాం. ఇంకోటి ఏజ్ లిమిట్. బేసికల్లీ సరగేసికి ప్లాన్ చేసినప్పుడు కూడా ఇంటెండింగ్ కపుల్ అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఏజ్ గ్రూప్, వైఫ్‌కి ఏందంటే లేడీస్‌కి 23-50 ఇయర్స్ వరకు యాక్సెప్టబుల్. జెంట్స్‌కి 26-55 ఇయర్స్ వరకు యాక్సెప్టబుల్. వాళ్ళు ఈ ఏజ్ క్రాస్ అయ్యాక వాళ్ళు కూడా సరగేసికి వెళ్ళడానికి లేదు. సో వితిన్ దట్ ఏజ్ దే కెన్ గో ఫర్ సరగేసి. అండ్ దెన్ లీగల్ ఇంప్లికేషన్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ దెన్ జెనెటిక్ మెటీరియల్ చాలామంది ఏంటంటే మా జీన్సే ఉంటాయా? లేదు సరగేట్ మదర్ జీన్స్ ఉంటాయా? అని అడుగుతుంటారు. లేదు అంటే బేసికల్లీ మన ఎగ్, స్పెర్మ్ కపుల్‌దే వాడినప్పుడు వాళ్ళ జెనెటిక్ మెటీరియలే ఉంటది. జీన్స్ కూడా వాళ్ళవే ఉంటాయి. ఓన్లీ సరగేట్ మదర్ ఏంటంటే తన గర్భసంచిని మనకు అద్దెకిచ్చినట్టు. దట్స్ ఆల్. సో దేర్ ఈస్ నో ఎక్స్‌చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనం సరగేసి అంటే ఏంటి? ఎవరు అర్హులు? ఎవరు వెళ్ళొచ్చు? ఎవరు వెళ్ళలేరు? అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు మనకు కొత్త రూల్స్ ఏవేవి యాడ్ అయినాయి? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థాంక్ యూ.